అక్కడ బై ఎలక్షన్స్ లో క్యాండిడేట్ వాళ్ళ ఫాదర్ చిన్న శ్రీశైలం గారు. చిన్న శ్రీశైలం యాదవ్ గారి గురించి కాస్త మాట్లాడుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే తను చేస్తున్నటువంటి సర్వీసెస్, దాదాపు 4 దశాబ్దాలుగా చేస్తున్నటువంటి సర్వీసెస్ ఈ యొక్క విజయానికి తోడ్పాటైంది. ఎందుకంటే గత 40 ఏళ్లుగా తను సర్వీస్ కి పరిమితమయ్యాడు, పదవిలకు కాలేదు. ఇప్పుడు వాళ్ళ తనయుడు వచ్చాడు పదవి రూపకంగా, అంటే పార్టీ టికెట్ ఇచ్చింది, నిలబడ్డాడు క్యాండిడేట్ అన్నట్టుగా. తన కుమారుడు వచ్చాడు. తన కుమారుడికి చిన్న శ్రీశైలం యాదవ్ గారి చరిష్మాతో పాటు తను చేసినటువంటి సేవలు తోడ్పాటై ఆ విజయానికి మరింతగా దగ్గరైంది. అండ్ మరి ముఖ్యంగా ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీ, నవీన్ యాదవ్ గారి ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ సపోర్ట్. సో ఎక్స్పెషల్ ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ తో కూడినటువంటి ఎలక్షన్స్ అని కూడా చెప్పొచ్చు. సో అటు సతీమణి కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, బ్రదర్ కానివ్వండి, బ్రదర్ పైన అలిగేషన్స్ ఉన్నా కానీ కూడా, ఎన్ని అలిగేషన్స్ చేసినా కానీ కూడా చివరికి నవీన్ యాదవ్ గారికి పట్టం కట్టారు అక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇందులో అతి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నక్కా రాహుల్ యాదవ్ గారు, స్వయాన నవీన్ యాదవ్ గారి బ్రదర్ ఇన్ లా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని, కంప్లీట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని సింగిల్ హ్యాండెడ్ గా మెయింటైన్ చేసి తన యొక్క బావమరిది యొక్క గెలుపుకి ఎంతో దోహదపడ్డ నక్కా రాహుల్ యాదవ్ గారిని కూడా ఇందులో ప్రముఖంగా అని చెప్పుకోవచ్చు.